బీజేపీకి ఉచ్చు బిగిస్తుంటే చేత కావట్లేదు తిప్పి కొట్టడం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ. పదే పదే కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తే మిగతా వాళ్ళు సంతోషపడటం, లేకపోతే ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఉచ్చులోకి లాగుతుంటే బీజేపీ వాళ్ళు ఎలా మాట్లాడాలో అర్థం కాకపోవడం ఏంటో అర్థం కాలేదు. ఇప్పుడు మెట్రో తీసేసుకుంది ఎవరు? రేవంత్ రెడ్డి. అంతకుముందు ఆల్రెడీ ఒక కంపెనీ నడుపుతోంది కదా, తీసుకుని అద్భుతంగా నడుపుతాను అన్నాడు. తీసుకొచ్చేది ముందు మోడీని చేయమంటున్నాడు, కేంద్ర ప్రభుత్వాన్ని చేయమంటున్నాడు. ఎక్స్పాన్షన్ కూడా నేను చేస్తానని కదా రేవంత్ తీసుకొచ్చింది. మరి కేంద్రం మీద నెప్పం ఎందుకు? అంతకుముందు కేంద్రమా దానికి ఇచ్చుకొచ్చింది? కేంద్రం డబ్బులతో నడిచింది అది అంటే ఏంటి? కావాలని. ఇప్పుడు మిగతా చోట్ల కూడా పీపీపీ పద్ధతిలోనే నడుస్తాయి మెట్రోలు, ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్తో సహా. గుజరాత్లో అహ్మదాబాద్ కూడా కేంద్ర ప్రభుత్వ డబ్బులు కాదు, స్టార్టింగ్ మినిమం అమౌంట్ ఇస్తారు అంతే. మిగతాదంతా కూడా జరిగేది అదే. ఇది తెలిసి కూడా చెప్పలేకపోవడం, ప్రజలను కన్విన్స్ చేయలేకపోవడం ఒక ఎత్తు అయితే, మొన్ననే వెళ్ళొచ్చాడు కిషన్ రెడ్డిని ట్రాప్లోకి లాగితే కిషన్ రెడ్డి తీసుకెళ్ళి మంత్రిని కల్పించాడు. డైరెక్ట్గా వెళ్ళలేడా రేవంత్ రెడ్డి? కావాలని చెప్పి లాగితే ఇప్పుడు మళ్ళీ కిషన్ రెడ్డికి నువ్వు కేంద్ర మంత్రికి మొన్న వచ్చేసి 10 రోజులు అయిపోయింది, నాకేం కావాలేదు. ఇట్లాంటిది. ఇప్పుడు మెట్రో లాభాలు వస్తే, మెట్రో బాగుంటే రేవంత్ది. ఇప్పుడు అతనేంటి గాల్లో రాయేసేసి తీసేసుకున్నాడు. తర్వాత చూస్తే అక్కడ నష్టం అనేది అర్థమవుతుంది. దాంతో ఇప్పుడు వీటికి నెపం కేంద్రం మీదకు తోసేస్తున్నాడు. ఇంతకుముందు మరి టీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు అట్లా చేయలేదే. బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఈ విధమైనది చేస్తున్నారని ఎందుకు అడగలేకపోతున్నది బీజేపీ? అది ఒక ఎత్తు. రెండోది వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే కదా, ఆ డబ్బులతోనే కదా బియ్యం కొనుక్కునేది. రాష్ట్ర ప్రభుత్వం డబ్బులతో బియ్యం కొంటున్నారా? కానీ ఆ ముక్క కూడా చెప్పుకోలేకపోతుందండి భారతీయ జనతా పార్టీ. క్రమంగా ఇక్కడ గనక ఏది కోవర్ట్ ఆపరేషన్స్కి ఏమైనా పనిచేస్తున్నారా ఏంటి అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి.